హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి హెచ్డబ్ల్యూఓ లేదా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్కి సంబంధించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు హెచ్డబ్ల్యూఓకి సంబంధించిన ఎగ్జామ్ రాసినట్లయితే సో ఇక్కడ మనకు క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సో ట్యాబ్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు ఈ రోజు నుంచి సో 21 ఆగస్టు 2024 వరకు అయితే వెబ్సైట్లో అవైలబుల్లో ఉంటుంది. సో ఎవరైతే ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేయడం కోసం సో క్యాండిడేట్ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి, క్యాండిడేట్ యొక్క హెచ్డబ్ల్యూ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆ తర్వాత క్యాస్ట్ ఇక్కడ మీకు సంబంధించిన క్యాప్చర్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ డేటా పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మీకు సంబంధించిన టీఎస్పీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ క్యాప్చర్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ డేటా పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు టీఎస్పీఎస్సీ ఐడి మర్చిపోయినా, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా వాటిని ఏ విధంగా రికవరీ చేసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించిన థింగ్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా మా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయినట్టయితే మేము మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మా థింగ్స్ అనేది మేము కన్ఫర్మ్ చేసుకొని గెట్ డేటా పైన క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన క్యాండిడేట్ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి అండ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చర్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ డేటా పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ డిస్ప్లే అవుతుంది. అండ్ అతను ఇక్కడ మీకు రెస్పాన్స్ షీట్ మీరు ఏ రోజులో అయితే ఎగ్జామ్ రాశారో దానికి సంబంధించి పేపర్ 1 యొక్క రెస్పాన్స్ షీట్ అయితే ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేసి మీరు చూడొచ్చు. అండ్ ఇన్ కేస్ పేపర్ 2కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేసి మీరు పేపర్ 2 కూడా చూడొచ్చు. సో ఇక్కడ ప్రజెంట్ అయితే పేపర్ 1 రెస్పాన్స్ షీట్ ఏ విధంగా చూడాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇక్కడ వ్యూ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించి పేపర్ 1 ఆర్ పేపర్ 2కి సంబంధించిన ఆప్షన్స్లో ఏదో ఒక దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి మీరు ఏ ఆప్షన్ పై అయితే క్లిక్ చేశారో దాని యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ థింగ్ మీరు రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క రెస్పాన్స్ షీట్ని పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ ప్రింట్ ఫార్మాట్లో కానీ అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేమ్, మీ యొక్క సెంటర్, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మనం ప్రజెంట్ అయితే పేపర్ 1కి సంబంధించిన ప్రివ్యూ అయితే చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ యొక్క హాస్టల్ బార్డర్కి సంబంధించిన పేపర్ 1 ఆర్ పేపర్ 2కి సంబంధించి రెస్పాన్స్ షీట్ కంపేర్ చేసుకునేటప్పుడు దీంట్లో మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగిందో ఆప్షన్స్తో కూడిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు పెట్టిన ఆప్షన్స్ తోటి ఈ యొక్క క్వశ్చన్ పేపర్కి ఇచ్చిన కీ తోటి కంపేర్ చేసుకొని మీకు ఈ యొక్క హెచ్డబ్ల్యూఓ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 1 పేపర్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పేపర్ 1లో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్కి ఈ విధంగా మనకు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, టోటల్గా 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. యాజ్ పర్ కీ ప్రకారం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో మనకు మొదట రూపొందించిన భారత రాజ్యాంగంలోని ఎన్ని అధికారులు ఉన్నాయి అనేది క్వశ్చన్ ఇక్కడ. దీనికి సంబంధించి ప్రతి క్వశ్చన్కి ఈ విధంగా 4 ఆప్షన్స్ ఉంటాయి. యాజ్ పర్ కీ ప్రకారం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దానికి మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రాంగ్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో వాటికి రెడ్ కలర్ క్రాస్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది మనకు టిక్ మార్క్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యాండిడేట్ అనేవారు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్స్ పెట్టారు అనేది మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో చూజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో చూజ్ ఆప్షన్స్లో మీరు ఏదైతే పెట్టారో అది డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది డిస్ప్లే అవుతుంది. అంటే క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆప్షన్ 1 సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ కీ ప్రకారం కూడా ఆప్షన్ 1 కరెక్ట్. సో కీ ప్రకారం ఏదైతే ఉంటుందో అండ్ మీరు పెట్టిన ఆప్షన్ కూడా అదే ఉన్నట్లయితే సో మీకు ఒక మార్క్ అయితే కౌంట్ చేసుకోవచ్చు. ఇలా టోటల్గా మనకు సంబంధించి పేపర్ 1లో 150 క్వశ్చన్స్, పేపర్ 2లో కూడా 150 క్వశ్చన్స్ అనేది మీరు టాలీ చేయాల్సి ఉంటుంది. అండ్ టాలీ చేసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుస్తుంది. సెకండ్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 73 రాజ్యాంగ సవరణకు సంబంధించారు. సో కీ ప్రకారం ఫస్ట్ 1 కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది. బట్ క్యాండిడేట్ వచ్చేసి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 4th ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఇలా మీరు ఈ కీకి మీరు పెట్టిన ఆప్షన్కి సంబంధం లేనట్లయితే మీకు అక్కడ మార్క్ అయితే కౌంట్ కాదు. సో ఎన్ని కీకి అయితే మ్యాచ్ అవుతావో కరెక్ట్ అనమాట. అండ్ కొంతమంది క్వైరీ చేస్తారు కీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందంటే కీ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. కీలో కూడా కొన్ని ఆబ్జెక్షన్స్ ఉంటాయి, కీలో కూడా కొన్ని రాంగ్ ఆన్సర్స్ ఇస్తారు. అలాంటి రాంగ్ ఆన్సర్స్ ఉంటే మనం ఆబ్జెక్షన్ కూడా చెప్పొచ్చు. సో ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలనేది కూడా మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ మీరు రెస్పాన్స్ షీట్లో ఏదైనా మిస్టేక్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఆ క్వశ్చన్స్ని ఎస్పెషల్లీ ఏ సెషన్లో రాశారు, అది పేపర్ 1 పేపర్ 2 అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సేమ్ టైం మీకు సంబంధించి హెచ్డబ్ల్యూఓ ఆఫీసర్ సంబంధించి పేపర్ 1 పేపర్ 2లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.